హాయ్ అండి. మై డియర్ రావణ్. పార్ట్ 11. అర్జున్ కూడా ఆద్యాన్ని ఇంకా ఆట పట్టించాలని ఆద్య వెనకే పరిగెడుతూ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆద్యాన్ని పట్టుకోవటం అర్జున్కి చిటికెలో పని, కానీ కావాలని అలా చేస్తున్నాడు. అలా ఆద్య పరిగెడుతూ ఆయాసం వస్తున్నా అలానే పరిగెడుతుంది పాపం. అర్జున్కి ఆద్య ప్రాబ్లం అర్థమయ్యింది. ఆద్య ఇంకా పరిగెత్తలేక దగ్గుతూ పరిగెడుతుంది. ఇంకా ఆద్యని పరిగెత్తించడం ఇష్టం లేక ఒక్క జంప్లో కారు మీద నుంచి దూకి ఆద్యాని గట్టిగా పట్టుకుని కారులో ఉన్న వాటర్ బాటిల్ క్యాప్ తీసి ఆద్యకి తాగించాడు అర్జున్. ఆద్య వాటర్ తాగాక నార్మల్ అయ్యి అర్జున్కి అలానే భుజంపై తల పెట్టింది అలసటతో కాసేపు. ఇక అలా ఒక 5 నిమిషాల తర్వాత ఆద్య మళ్ళీ గింజుకోవటం స్టార్ట్ చేసింది. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది అని అనుకుని ఆద్యని అలానే ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు అర్జున్. ఆద్య అలానే ఏడుస్తూ వదిలేయండి, నన్ను వదిలేయండి అంటూ ఆద్య అర్జున్ చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి చూస్తుంది. కానీ తన వల్ల కాక ఏడుస్తూ వదిలేయండి అని అంటుంది ఆద్య. అర్జున్ తన మాటలు ఏమీ పట్టించుకోకుండా అర్జున్ ఒక పెద్ద గెస్ట్ హౌస్లోకి తీసుకుని వెళ్ళాడు. ఆ హౌస్ని చూడగానే నన్ను వదిలేయండి అని అర్జున్ ఛాతీపై గట్టి గట్టిగా కొడుతుంది ఆద్య. అర్జున్ అవేమీ పట్టించుకోకుండా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆద్యను కిందకి దించాడు అర్జున్. వెంటనే ఆద్య బయటికి వెళ్దామని పరిగెడుతూ ఉంటే వెంటనే అర్జున్ ఆద్య చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని ఆద్య నడుంపై చేతిని వేశాడు అర్జున్. అంతే, దెబ్బకు ఆద్య షాక్ కొట్టినట్టు వదలరా, నన్ను వదులు అని తన నడుంపై వేసిన అర్జున్ చేతిపై గట్టి గట్టిగా కొడుతూ ఏడుస్తూ ఉంది. నువ్వు సైలెంట్గా ఉంటే ఏమీ అనను, ఎక్స్ట్రాలు చేస్తే వేరే ఏదో చెయ్యాల్సి వస్తుంది, జాగ్రత్త, ఓకేనా అని అన్నాడు అర్జున్ బేస్ వాయిస్తో. ఆ మాటకు ఆద్య ఏమనకుండా పాపం సైలెంట్గా నిలబడింది. ఓకే గుడ్ అని చెప్పి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు అర్జున్. ఆ నెక్స్ట్ మినిట్ ఒక 5 మెంబర్స్ గర్ల్స్ వచ్చారు. ఆద్యని వాళ్ళకి అప్పగించి ఫాస్ట్గా, టైం లేదు అని బేస్ వాయిస్లో చెప్పాడు అర్జున్. ఆ మాటకు వాళ్ళు భయంతో ఓకే సార్ అని ఆద్యని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆద్య సైలెంట్గా ఏడుస్తూ వాళ్ళ వెనకే వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుతూ దీనికి బాగా బలం ఎక్కువైపోయింది, ఈ రోజు నైటు దీని బలం ఎంతుంటుందో, ఎంత తట్టుకుంటుందో చూస్తాను అని అనుకున్నాడు అర్జున్ మనసులో. అలా అనుకుని తను రెడీ అవ్వడానికి వేరే రూమ్లోకి వెళ్ళాడు. ఆద్యకి చక్కగా స్నానం చేపించి వైట్ కలర్ హాఫ్ శారీని వేసి చున్నీని ఒక సైడ్కి లీవ్ చేసి హెయిర్ని చక్కగా డిజైన్ చేసి మెడకు డైమండ్ నెక్లెస్ పెట్టి చెవులకు డైమండ్ జుంకాలు పెట్టి డైమండ్ పాపిడి బిళ్ళ పెట్టి లైట్ మేకప్ వేసి చిన్నగా కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టి కళ్ళకు కాజల్ పెట్టి ఒక చేతికి డైమండ్ బ్రాస్లెట్ పెట్టి ఇంకో చేతికి డైమండ్ బ్యాంగిల్స్ వేసి సన్నని నడుముకు సన్నని చైన్ టేపు డైమండ్ వడ్డానం పెట్టి కాళ్ళకు పట్టీలు పెట్టి ఎర్రటి పెదాలకు ఇంకా ఎర్రటి లిప్స్టిక్ పెట్టి వదిలేశారు. హాఫ్ శారీ అయితే కింద లంగా అయితే గుబురుగా ఉంటుంది, తను నడవడానికి కూడా కష్టంగా ఉంది ఆ డ్రెస్లో. ఆద్య అయితే దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. ఎంత అందంగా ఉందో ఆద్య. తనను రెడీ చేసిన అమ్మాయిలే ఆద్యని చూసి షాక్ అయిపోతున్నారు, ఇంత అందంగా ఉంది ఏంటి అని. ఇంకా ఆద్యాని రెడీ చేయటం అయిపోయాక ఆద్యను ఒక చైర్లో కూర్చోబెట్టి ఇక్కడే ఉండండి మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఇక సైలెంట్గా అర్జున్ని తలుచుకుంటూ కూర్చుని ఏడుస్తుంది పాపం ఆద్య. అర్జున్ అయితే ఫ్రెష్గా స్నానం చేసి ఫుల్ వైట్ షూట్ వేసుకుని అందంగా రెడీ అయ్యాడు అర్జున్. ఇక మొత్తం రెడీ అయ్యాక బయటికి వెళ్లే ముందు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఆద్య ఉన్న రూమ్కి వెళ్ళాడు అర్జున్. అలా రూమ్కి వెళ్ళి చూసిన అర్జున్కి ఆద్య అయితే ఒక దేవకన్యలా అనిపించింది. ఇంత అందగత్తె నా సొంతం అయ్యిందా అని లోపల మురిసిపోతూ ఆద్య దగ్గరకు వస్తున్నాడు అర్జున్ మెల్లగా. అర్జున్ తన హార్ట్ దగ్గర చేతిని పెట్టుకుని రుద్దుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ఆద్య దగ్గరకు వచ్చి ఆద్య ఎదురుగా నిలబడ్డాడు అర్జున్. ఆద్య అర్జున్ వచ్చాడని చూసి లేచి నిలబడింది.
గుడ్. ఇలానే కోఆపరేట్ చేశావనుకో నా పని తొందరగా అయిపోతుంది అని హస్కీ వాయిస్‌లో చెప్పాడు అర్జున్. ఆద్యకెందుకో అర్జున్ మాట్లాడే మాటలు నచ్చక అర్జున్ కాలర్ పట్టుకుని కోపంతో ఎందుకురా నాతో ఆడుకుంటున్నావు? నేను నీకేం పాపం చేశాను? నన్నెందుకు టార్చర్ చేస్తున్నావురా? అని గట్టి గట్టిగా అరుస్తూ పాపం ఏడుస్తూ ఉంది ఆద్య. ఓకే బేబీ, కూల్ కూల్ అని అర్జున్ చిన్నగా చెప్పాడు హస్కీగా. ఆ మాటకు ఇంకా కోపంతో ప్లీజ్ నన్ను వదిలేయ్, నేనిక్కడ ఉండను. నన్ను మా సార్ దగ్గరికి పంపించండి. నేను ఉండను అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అర్జున్‌కి ఇక బాధ అనిపిచ్చి ఇంకా ఆద్యని ఏడిపించాలి అనుకోలేదు. ఆద్య కింద కూర్చుని చేతులు 2 మొఖానికి అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది. అర్జున్ ఆద్యని అలా చూసి బాధ అనిపిచ్చి పొట్టీ అని నార్మల్ వాయిస్‌లో ప్రేమగా పిలిచాడు అర్జున్. ఆ వాయిస్ వినగానే ఆద్యకి అర్జున్ వచ్చాడేమో అనుకుని ఆశగా చుట్టూ చూస్తుంది. అర్జున్ మాత్రం కనిపించలేదు. తన భ్రమేమో అనుకుని మళ్ళీ సోఫాలో కూర్చుని మళ్ళీ ఏడుస్తూ ఉంది ఆద్య. ఆ వాయిస్‌కి నిజంగానే అర్జున్ వచ్చాడేమో అనుకుని మళ్ళీ రూమ్ మొత్తం వెతికింది పాపం. బయట హాల్ మొత్తం చూసింది. కానీ ఎక్కడా కూడా కనపడలేదు. ఇక హాల్లోనే నిలబడి చూస్తూ ఉంది కన్నీళ్లతో. ఆద్య అర్జున్ కోసం వెతికినప్పుడు తన ముఖంలో ఆనందం క్లియర్‌గా తెలుస్తూ ఉంటే అర్జున్‌లో కొత్తగా వేరే సంతోషం వచ్చింది. అర్జున్ హాల్లోకి వచ్చి ఆద్య ఎదురుగా నిలబడి పొట్టి అని అన్నాడు అర్జున్. ఆ మాటకు అర్జున్ సైడ్ చూసింది కానీ మొఖానికి మాస్క్ ఉండటం వలన ఏమీ తెలియడం లేదు ఆద్యకి. అలానే చూస్తూ ఉంది. అర్జున్ మళ్ళీ పొట్టి అని అన్నాడు. అర్జున్ మొఖానికి ఉన్న మాస్క్ తీసి పొట్టి అని మళ్ళీ ప్రేమగా పిలిచాడు. ఆ మాస్క్ తీయగానే ఆద్య ఆనందంతో అర్జున్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఎందుకు నన్ను ఇలా చేశారు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? అని ఏడుస్తూ గట్టిగా చెప్తుంది ఆద్య. ఏడవకు పొట్టి, నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అలా చేశానంతే. నిన్ను ఏడిపించాలని కాదురా, ఏడవకు. నా బంగారం కదా, ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నాడు ప్రేమగా అర్జున్. ఇక ఆద్య కొంచెం నార్మల్ అయ్యి నేను నీతో అస్సలు మాట్లాడను పో అంటూ అర్జున్ని విడిపించుకొని దూరం జరుగుతూ ఉంటే అర్జున్ ఆద్యని దగ్గరికి లాక్కుని ఎక్కడికి వెళ్తావే పొట్టి, నువ్వు నా బంగారానివే, నువ్వు నా దానివి అని ఆద్య పెదవులు అందుకున్నాడు అర్జున్. కొంచెం సేపటి తర్వాత నార్మల్ అయ్యి ఆద్య కూడా తన పెదవులు అర్జున్కి అప్పగించి సైలెంట్గా ఉంది ఆద్య. ఇంకలా కొంచెం సేపటి తర్వాత ఆద్యను వదిలేసి నీకొక సర్ప్రైజ్ ఉంది, కళ్ళు మూసుకో అని ఒక క్లాత్ తెచ్చి ఆద్యకు కనిపించకుండా కళ్ళకు కట్టేశాడు అర్జున్. తర్వాత ఆద్యను ఒక రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఆద్య కళ్ళకు క్లాత్ తీసేశాడు. కళ్ళు తెరిచి చూసి షాక్ అయింది ఆద్య. ఎందుకంటే అదొక బెడ్రూమ్. ఆ రూమ్ని మొత్తం ఫస్ట్ నైట్ లాగా డెకరేట్ చేశారు. బెడ్ మీద అర్జున్ ఆద్య అని పేరు రాసి ఉంది. రూమ్ మొత్తం ఖాళీ లేకుండా రకరకాల ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. బెడ్కి ముందర ఒక టేబుల్ మీద లవ్ సింబల్ లాంటి కేక్ ఉంది. అది కూడా రెడ్ కలర్లో. ఇక ఆద్య ఆ రూమ్ని చూసి సంతోషంగా రూమ్లోకి పరుగులు తీసి మొత్తం కూడా ఏదో వింతని చూసినట్టు ఆ రూమ్ని చూస్తుంది తను. అర్జున్ ఆద్యని గమనిస్తూ అలానే నిలబడి ఉన్నాడు. అలా చూస్తూ ఉన్న ఆద్యని వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. ఆద్య నవ్వుతూ అలానే ఉండిపోయింది. ఎందుకో తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదంతా చూస్తుంటే. తర్వాత ఆద్యని తీసుకుని వెళ్ళి కేక్ తన ముందర పెట్టాడు. ఆద్య అయోమయంగా కేక్ ఎందుకు సార్, మీ బర్త్డేనా సార్ అని అంది ఆద్య. తింగరి, ముందు కేక్ మీద నేమ్ చూడవే అని చిన్నగా అన్నాడు అర్జున్. సరే అని కేక్ మీద నేమ్ చూసింది ఆద్య. హ్యాపీ బర్త్డే పొట్టి అని రాసి ఉంది. అది చూసిన ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ అప్పుడే ఆద్యకి గట్టిగా ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే పొట్టి అని గట్టిగా అరిచి చెప్పి ఆద్యని అల్లుకుపోయాడు అర్జున్. ఆద్య ఏడుస్తూ అర్జున్ని గట్టిగా పట్టుకుని ఐ లవ్ యూ సార్ అని అంది. అర్జున్ ఆ మాటలకు షాక్ అయ్యి ఆద్యని తన వైపుకు తిప్పుకుని మళ్ళీ చెప్పు అని అన్నాడు ఆనందంగా.
ఐ లవ్ యూ సార్ అని ఇంకా గట్టిగా హత్తుకుని చెప్పింది ఆద్య. అర్జున్ ఆనందానికి అవధులు లేవు. ఆద్యని ఎత్తుకుని చుట్టూ తిప్పుతూ లవ్ యూ టూ, లవ్ యూ అని చాలా సంతోషంగా చెప్తున్నాడు అర్జున్. ఆద్య కూడా అర్జున్ సంతోషాన్ని చూస్తూ తను కూడా హ్యాపీగా అర్జున్ని చుట్టుకుని చూస్తుంది. అలా వాళ్ళ సంతోషం తర్వాత కేక్ కట్ చేపించాడు అర్జున్ ఆద్య చేతితో. ఆద్య కూడా అర్జున్తో కలిసి సంతోషంగా కేక్ కట్ చేసి అర్జున్కి తినిపించింది. తర్వాత అర్జున్ కేక్ తీసుకుని తన పెదవుల మధ్యన పెట్టి ఆద్యకి తినిపించాడు. ఆద్య సిగ్గుతో కేక్ని అందుకుంది. అలా హ్యాపీగా డిన్నర్ కూడా చేశారు ఇద్దరు. తర్వాత గార్డెన్లోకి వెళ్ళి కొంచెం సేపు బయట తిరిగి అక్కడే ఉన్న చైర్లో అర్జున్ కూర్చుని ఆద్యని తన మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆద్య కూడా ఎందుకో తెలియదు కానీ అర్జున్ మీద ఉన్న భయం ప్లేస్లో సిగ్గు వచ్చింది. ఆద్య సైలెంట్గా ఉండేసరికి మా పొట్టి ఏంటి ఇంత సైలెంట్గా ఉంది, ఏదైనా మాట్లాడొచ్చుగా అని అన్నాడు అర్జున్. ఆ మాటకు కూడా ఆద్య సిగ్గుతో అర్జున్ని చూడలేక ముఖాన్ని చేతుల్లోకి దాచుకుంది ఆద్య. ఆద్య అలా చేయగానే అర్జున్ కొంటిగా ఓకే అర్థమయ్యింది, మాటలు కావు చేతులకు పని చెప్పమని చెప్పావు కదా అని అన్నాడు ఆద్య నడుంపై గిచ్చుతూ. దెబ్బకి ఆద్య అమ్మా అని అరుస్తుంది. అమ్మే కదా బావా అని అను అన్నాడు అర్జున్. ఆ మాటకు ఆద్య సిగ్గుతో అక్కడ ఉండలేక అర్జున్ ఒడిలో నుంచి లేస్తుంది. అర్జున్ ఆద్యని లేవనివ్వకుండా ఏంటే ఎక్కడికి వెళ్తావు బావా అను పొట్టి ప్లీజ్ అని అల్లరిగా హస్కీగా అన్నాడు అర్జున్. సార్ నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఆద్య. ఎక్కడికే వెళ్ళేది, నన్ను బావాని పిలుస్తావా పిలవ్వా అని ఆద్యని గట్టిగా పట్టుకొని అంటాడు అర్జున్. సార్ నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను సార్ అని అంటుంది ఆద్య. ఓకే కానీ నీ ఏజ్ ఎంతే అని అడుగుతాడు అర్జున్. జస్ట్ 20 కంప్లీట్ అయింది సార్ అని అంటుంది ఆద్య. అమ్మో ఇప్పుడు పెద్దదానివి అయ్యావుగా ఇంకేంటి ఏమైనా చెయ్యొచ్చు నిన్ను అని అంటాడు అర్జున్ నవ్వుతూ. ఏమైనా అంటే ఏంటి సార్ అని అమాయకంగా అడుగుతుంది ఆద్య. నీకు ఇప్పటి వరకు మూవీస్ అనేది చూడలేదు కదా, నీకెలా తెలుస్తుందిలే అని అంటాడు అర్జున్. మూవీస్ చూస్తే తెలుస్తుందా సార్ అని అమాయకంగా అంటుంది ఆద్య. మూవీస్ చూస్తే కొంచెమైనా అర్థం అవుతుంది, అందులో మంచి సీన్స్ కూడా వస్తే తెలుస్తుంది, కానీ తమరికి ఏ నాలెడ్జ్ లేదుగా అందులో అని అంటాడు అర్జున్. సర్లే కానీ బావా అని అనవే పొట్టి అని అంటాడు మళ్ళీ అర్జున్. లేదు సార్ నాకు సిగ్గుగా ఉంది అని అంటుంది ఆద్య. నువ్వు బావా అని ఈ రాత్రికి ఖచ్చితంగా అనిపించేలా చేస్తాను, పద నీకు రొమాన్స్ అంటే ఏంటో కూడా నేర్పిస్తా, అండ్ బావాని కూడా నీ నోటి నుండి అనిపిస్తా చూడు అని ఆద్యని ఎత్తుకుని ఇంట్లోకి నడిచాడు అర్జున్. ఆద్య బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఇంక వచ్చే ఎపిసోడ్ మటుకి అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అలా ఉంటుంది. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.